ఈరోజు దివ్య కారుణ్య మహోత్సవాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. నేను ఈనాటి వాక్యంతో 4 అంశాలు గుర్తించాలనుకుంటున్నాను. ఒక మొదటి అంశం పండుగ గురించి చెప్తాను. తర్వాత అన్ని పదాల నుంచి ఒక్కొక్క అంశం నేర్పించాలనుకుంటాను. ఎక్కువ మనకి టైం లేదన్నప్పటికీ ఈరోజు 10 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను, క్షమించాలి. ఎందుకంటే కొంచెం ఎక్కువగా ధ్యానించండి. ఈరోజు దయచేసి సహకరించండి. దివ్య కారుణ్య పండుగ. ఈ దివ్య కారుణ్య పండుగ అంటే, లేకపోతే ఆంగ్ల భాషలో మర్సీ జీసస్ అంటారు. మెర్సిఫుల్ జీసస్, మర్సీ జీసస్, మెర్సీ డివోషన్ అంటారు. ఈ దివ్య కారుణ్య పండుగ చెప్పినప్పుడు విన్నప్పుడు మనకు గుర్తు వచ్చింది నేను ఫౌస్తీనమ్మ. దేవుని కృప వలన ఆ దేశంలో నేను ఆ సమాధిని ప్రార్థించినప్పుడు నాకు ఇచ్చాడు. అనుభూతం మీతో నేను మాట్లాడబోతున్నాను. ఈమె ఈ ఫౌస్తీనమ్మ గారు ఒక కన్యాస్త్రీ. ఈ ఫౌస్తీనమ్మ గారు 1905వ సంవత్సరం పోలండ్ దేశంలో జన్మించారు. పోలండ్ దేశంలో జన్మించి ఒక పోలండ్ దేశం ఒక్కొక్కగా చెప్పాలంటే పాశ్చాత్య దేశంలో అభివృద్ధి ఉన్నప్పటికీ కొంచెం పేదరిగా ఉన్నటువంటి భాగం. అయినా సరే అక్కడ విశ్వాసం చాలా గట్టిగా. తక్కిన దేశాల కంటే, జర్మనీ కంటే, లేకపోతే ఆస్ట్రియా కంటే, లేదా హాలండ్ కంటే ఒక్కొక్కరు చెప్పాలంటే నేటికి కూడా సంఘంలో ఆరాధనకి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. నేను అనుభవించాను పంచమైన. అది చిన్న వయసు నుంచి ఈమె భక్తిలో వాళ్ళ తల్లిదండ్రులు పెంచారు, తల్లిదండ్రులు పెంచారు. గుర్తుంచుకునే మాట, కుటుంబంలో చాలా భక్తిలో పెరిగారు. అది చిన్న వయసులోనే కానుకకి అని చెప్పి ప్రకటించినప్పుడు కానుకలు పంపించారు. దానికంటే ముందు జీవించు. అది చిన్న వయసు నుంచి యేసు ప్రభు పట్ల భక్తులు. ఇలాంటి చరిత్ర మనం చదివినట్లయితే యేసు ప్రభు ఇప్పటికి కానుకకి చేరేముంటే దర్శనాన్ని ఇచ్చారు, ఇవతో మాట్లాడేవాళ్ళ. కానుకకి చేరిన తర్వాత ఈ దర్శనం ఇంకా బలపడింది. ఒక్కొక్కరు చెప్పండి, ఇక్కడికి అర్థం కాలేదు ఏంటో అని చెప్పి అక్కడ కానుకలో చెప్పినట్టయితే చెప్పారు ఇక్కడ పిచ్చిదన్నమాట. ఇప్పుడు మన అమ్మగారు ఎవరైనా వేసుకుని కనపడ్డాం, నిజంగా కనపడింది అనుకోండి, లేదా మీ సోదరు వేసుకుంటే కనపడ్డారు అనుకోండి, ఇక్కడ పిచ్చాడు అనుకున్నాం. సరే, అన్ని చోట్ల మనం శ్రీశ్రీ చరిత్రలో మనం చూస్తున్నాం. ఎవరు నమ్మరు. ఆ రోజు అదే జరిగింది. ఈమె పిచ్చిదన్నమాట. ఈమె పిచ్చాసుపత్రికి పంపించారు. అక్కడ డాక్టర్ పరీక్ష చేసి 3 పంపించాము. ఈమెకి ఏం ప్రాబ్లం లేదని చెప్పి 3 పంపించారు. ఇంకా ఆ దర్శనం అయిపోయింది. మీరు ఎక్కడ ఆ పక్కన ఒక పటం మీరు చూస్తూ ఉన్నారు. నేను వచ్చిన తర్వాత 2-3 సార్లు ప్రతి కుటుంబానికి ఆ పటం ఇచ్చాను. గుర్తుందనుకుంటున్నాను. ఈ సంవత్సరం ఉందా ఇయ్యాలనుకున్నా కానీ ఎక్కువ పడాలి బాగోదు ఒకటి. ఆ పటం ఒకసారి చదివి మర్సీ జీసస్ పటం. ఈమెకి దర్శనం ఇచ్చి యేసు ప్రభు అన్నారు, ఒక డైరీ మెయింటైన్ చేసుకుని చెప్పిన మాటలన్నీ రాయమన్నారు. అక్కడికి ఆ పటం గీయమన్నారు. ఈ పటం చూపించిన ఎవరన్నా నమ్మలేదు. ఆఖరికి ఈవిడ 33 సంవత్సరాలు జీవించి చివరిలో చివరిలో ఏ విధంగా చనిపోయింది తెలుసా? టీబీ జబ్బుతో 33 సంవత్సరం తగ్గి ఆఖరి అలా ప్రాణం విడిచే ఉంటుంది. ఎక్కువగా యేసుప్రభు కూడా నడిచేవారు, కూడా చేపడుకునే విషయాలన్నీ చెప్తూ ఈ పడం అందరికీ తెలియజేయండి, ఈ భక్తిని పెంచాలి అని చెప్పి మన పాప సంగీతం నా ఫాదర్ గారు కొంచెం నమ్మి కొంచెం బలాన్ని ఇచ్చి ఆఖరి విశ్వాల దగ్గర తీసుకొని చిన్నగా భక్తి స్టార్ట్ అయితే ఇవ్వడం చెప్పండి. రాను భక్తి అద్భుతాలు ఎక్కువైపోయి అప్పుడు అర్థమైంది. జాన్ పాల్ II బాబు గారు పోలండ్ దేశం, ఆయన తెలుసు. నాకు ఆర్చిబిషప్ తెలుసు కాబట్టి ఈయన దాన్ని పఠించి ఆఖరికి విడుదల చేసి ఆ భక్తిని ప్రతి దేశంలో వ్యాప్తి చేశారు. ఈ పండుగలో యేసు ప్రభుది కథ కాలమా జరిగిన విషయం. అందుకే నేను అనుభవించాను కాబట్టి మీతో కొంచెం సాక్ష్యం చెప్తున్నాను. ఈ యేసు ప్రభు కనబడి ఇదిగో నువ్వు విశ్వాసంతో చెప్పి ప్రభు